అయితే ఈ బెట్టింగ్ మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు కానిస్టేబుల్ కిరణ్. యూనిఫామ్ లో కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాడు. కిరణ్ గౌడ్ టెలిగ్రామ్ ఛానల్లో బెట్టింగ్ టిప్స్ కూడా పెట్టాడు. హబీబ్ నగర్ పిఎస్ లో కిరణ్ గౌడ్ పనిచేస్తున్నాడు. కిరణ్ గౌడ్ పై తాజాగా పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. కిరణ్ గౌడ్ పాత్రపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే 11 మంది మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందో వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏమేమి వీడియోలు పెట్టారు ఇదంతా క్షుణ్ణంగా పరిశీలించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇంకా ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి పనులు చేస్తుంటే ఇది ఇల్లీగల్, ఇది అక్రమము, ఇట్లాంటి పనులు ఎవరు చేయకూడదని మేము వాళ్లకు ఖచ్చితంగా నిర్దిష్టంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యువత ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా ఈ బెట్టింగ్కు పాల్పడి చాలా డబ్బులు కోల్పోయారనేది అది వాస్తవం. అది తర్వాత చాలామంది అక్కడక్కడ అప్పుడప్పుడు సూసైడ్ కూడా చేసుకున్నారనేది కూడా వాస్తవము. అది న్యూస్ పేపర్లో కూడా అందరూ తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి ఎవరైతే పరేషాన్ బాయ్స్ అనే ఒక ఈ పేరు మీద సోషల్ మీడియా అకౌంట్లను పెట్టి చాలా ఆ అకౌంట్ల ద్వారా కూడా చాలా గలీజ్ వీడియోలు కూడా ఎటువంటి మొరాలిటీ ఎథిక్స్ లేకుండా ఆయన చాలా చిన్న పిల్లల్ని కూడా దాంట్లో వీడియోలలో వాడుకొని చాలా విచిత్రంగా ప్రవర్తన చేపిస్తూ ఓన్లీ సబ్స్క్రైబర్షిప్ పెంచుకొని ఈ వ్యూవర్షిప్ పెంచుకొని డబ్బుల సంపాదన కోసం మాత్రమే ఆయన ఇటువంటి పనులు చేస్తున్నాడు అనేది కూడా మన దృష్టికి వచ్చింది. సో అది వెస్ట్ జోన్ డీసీపీ ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చెప్తున్న ఇన్ఫర్మేషన్. మా ప్రతినిధి రంజిత్ మరింత ఇన్ఫర్మేషన్తో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన 11 మందిని ఇప్పుడు తాజాగా కేసులతో బుక్ చేస్తూ ఉన్నారు. ఇవాళ 4 గంటలకు ఇద్దరిని విచారణకి రమ్మని చెప్తూ ఉన్నారు. మిగిలిన వాళ్ళని ఎప్పుడు విచారించే అవకాశం కనిపిస్తుంది? వాళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్ళాయా? అంటే 11 మందిలో మొదటగా ఇద్దరికి నోటీసులు జారీ చేశారు. టేస్టీ తేజతో పాటు విష్ణుప్రియ. ఇద్దరు కూడా 4 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరారు. ప్రస్తుతం 4 గంటలకు ఈరోజు విచారణకు హాజరవుతామని కూడా వాళ్ళు పోలీసులకు చెప్పారు. సో ఒకవైపు ఇటు మిగతా వారందరికీ కూడా పోలీసులు నోటీసులు జారీ చేయబోతున్నారు. రోజు ఇద్దరు చొప్పున విచారిస్తామన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్కు సంబంధించినటువంటి దాంట్లో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే హబీబ్ నగర్ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి కిరణ్ గౌడ్కి చిన్ననాటి స్నేహితుడైనటువంటి ఇమ్రాన్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం కారణంగా కూడా ఆయన పోలీస్ యూనిఫామ్లో ఉంటూ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. 4 బెట్టింగ్ యాప్స్ని ఆయన ప్రమోట్ చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ని ఆయన యూనిఫామ్ సర్వీస్లో ఉంటూ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా కూడా చాలామంది నమ్మకం కుదిరింది. ఈ క్రమంలోనే అందులో దానికి సంబంధించి ఆ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టారన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై కూడా సీరియస్గా తీసుకున్నారు. యూనిఫామ్ సర్వీస్లో ఉంటూ యూనిఫామ్లో ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై కూడా సీరియస్గా ఉన్నారు. సో ఆయనపై పూర్తిగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఇమ్రాన్తో కలిసి ఏ రకంగా ఆయన టెలిగ్రామ్ ఛానల్స్లో టిప్స్ ఇచ్చాడు. ఆ తర్వాత దాదాపు 67,000 మంది ఇన్స్టాగ్రామ్లో ఆయన ఫాలోవర్లో ఉన్నారు. సో ఇమ్రాన్ని ఏ రకంగా ఆయన ప్రేరేపితం చేసి కూడా యూనిఫామ్ సర్వీస్లో ఉండేటువంటి క్రమంలో ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ఆయన ప్రమోట్ చేయడు, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి ఆయనకు చేకూరిందన్నటువంటి అంశంపై కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు ఇక్కడ ఏదైతే ఈ మొత్తం 11 మందికి సంబంధించి దాదాపు 6 అంతర్జాతీయ సంబంధించి ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉంటాయో వాటిని ప్రమోట్ చేయడం ద్వారా కూడా పెద్ద ఎత్తున లబ్ధి పొందారన్నటువంటి విషయాలు కూడా దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ చాలా చోట్ల ఈ బెట్టింగ్ యాప్స్ని ఆయన ప్రమోట్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున వచ్చిన డబ్బుతో అనేక చోట్ల ఆయన ఇన్వెస్ట్ చేశాడు. శ్రీశైలం కావచ్చు, ఆ తర్వాత హైదరాబాద్లో అనేక చోట్ల ఈ డబ్బులన్నింటినీ కూడా ఇన్వెస్ట్ చేశాడన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. సో ఇప్పుడు మొదటగా ఇద్దరికి నోటీసులు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా కోరారు. ఈరోజు 4 గంటలకు టేస్టీ తేజతో పాటు విష్ణుప్రియ ఇద్దరు కూడా పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. వారు ఏ రకంగా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా లబ్ధి పొందారు, ఎవరు ప్రేరేపితంతో ఇదంతా కూడా చేశారన్నటువంటి అంశంపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేయబోతున్నారు. దీంతోపాటు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేటువంటి క్రమంలో వీళ్ళు ఒక టెలిగ్రామ్ ఛానల్ని ఓపెన్ చేసి అందులో టిప్స్ ఇచ్చారు. సో ఆ టిప్స్ అన్నింటినీ కూడా ఎవరి
సూచనల మేరకు ఆ టిప్స్ అందులో ఇచ్చారు. అందులో లింక్ ఓపెన్ చేయడం కావచ్చు, నేరుగా వాళ్ళే ఒక డెమో లాంటివి చేయడం వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఏ రకంగా వీరికి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వచ్చాయన్నటువంటి అంశంపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే అనేక మంది ఈ కేసులను వరుసగా కేసులు నమోదవుతున్న తర్వాత వారంతా స్వచ్ఛందంగా వారికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్తో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో తాము చేసిన పొరపాటును అంగీకరిస్తున్నారు. సో ఇప్పుడు ఒకవైపు కేసులు నమోదు చేస్తున్నటువంటి క్రమంలో ఈ మొత్తం బెట్టింగ్ యాప్ వెనకాల ఏ రకంగా వీరు లబ్ధి పొందారన్నటువంటి అంశంపై కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మొదటగా ఈరోజు ఇద్దరికి నోటీసులు జారీ చేశారు, వారిని విచారించారు. వీరు విచారణ ముగిసిన తర్వాత మిగతా కేసులో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా తమ నోటీసులు జారీ చేసి వారంలోపు విచారిస్తామన్నటువంటి విషయాన్ని మాత్రం పంజాగుట్ట పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్.